హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ నైన్ సూర్య. ఈరోజు అయితే మనం తమలపాకు త్రిబుల్ నైన్. సో ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే రోజు కామెడీ స్క్రిప్ట్స్ అన్ని చేసాం కదా. ఇది ఇప్పుడు జస్ట్ ఒక చిన్న లెంత్ వీడియో బ్లాగ్ గురించి. సో ఈ వీడియో మనం ఒక స్పెషల్ కాదు, ఒక ఏమైందిరా మంచి ప్లేస్ కి అయితే వచ్చాం. నాకు రావట్లేదా? సరే, సో వచ్చాను చూసేది ఏముంది ఏదో. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇండియాలో అన్ని పెద్ద కేవ్ అనమాట ఇది. ఓ ఎమ్మో, చూసుకోవచ్చుగా, మొత్తం చీకటి అయిపోయింది. వేరే లెవెల్లో ఉంది గైస్, మొత్తం చీకటి అయిపోయింది కదరా. ఓకే, లోపల లైటింగ్ ఉందిలే. మనం లైట్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు. చూడండి, ఇది ఇండియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కేవ్ అనమాట. ఏం చేస్తున్నారా ఇప్పుడు? ఆ సెట్టింగ్ వేసేది చేసాం, రావట్లే. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా సెటప్ కాలేదని మళ్ళీ సెటప్ చేశాను దాన్ని. నీ చేత కాదు కాబట్టి నేను చేస్తాను అంతే. సో ఫ్రెండ్స్, వచ్చేయండి. దిస్ ఈజ్ ఎలా ఉంది? అదిరిపోయింది కదా. ఇంకా లోపల చాలా చాలా షార్ట్స్ ఉన్నాయి, చూసేద్దాం రండి. కమాన్ గాయస్, అస్సలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది గాయస్. ఇక్కడ చూడు తొందర చూడండి, ఇలా చూడండి. ఇప్పుడు విత్ సెకండ్స్ లో ఇడు. సో ఫ్రెండ్స్, ఇదే మన సింహద్వారం. సింహద్వారం అంటే మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనమాట. సో రండి చూడండి, ఈ లైటింగ్ సెటప్ కానీ వావ్, కళ్ళు చెదిరిపోయి ఉన్నాయి వర్మా. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ అసలు ఏమైనా అద్భుతంగా ఉందా చూడండి గైస్. అసలు ఈ రాళ్ళు కానీ అది కానీ ఏంటంటే మెయిన్గా బ్లాగ్ చేస్తున్నప్పుడు బ్లాగ్లో అర్థం ఉండాలి. ఈ బ్లాగ్ అర్థమైందంటే మన ఇండియాలో ఇది అతిపెద్ద కేవ్ అనమాట. 3.5 కిలోమీటర్స్ లెంత్ ఉండే ఏకైక ఇండియాలో సింగిల్ కేవ్ అనమాట. ఇది దీని స్పెషాలిటీ అది. ఇండియాలో ఇది సింగిల్, ఇది ఫస్ట్ అండ్ లాస్ట్. తర్వాత మనం గుంతలు పెట్టి ఆ డైలాగ్ ఏంది నా అంటే, ఇది వాడు గుంతలో పడితే ఏదో చేస్తాడు చూడు. వాడు ఫ్రెండ్స్ అందరు టూర్కి పోతే గుంతలో అదా డైలాగ్ ఉంది దాంట్లో. అదే పేరు పిలుస్తూ ఉంటారు రా, వాడు పేరు పిలుస్తూ ఉంటారు. ఓ సుభాష్ ఓ సుభాష్ అనాలి ఇంకా మేము ఎవరినైనా పిలిచాలంటే. గాయస్ చూసుకున్నట్లయితే అసలు వ్యూ వేరే లెవెల్లో ఉంది. కానీ దీనికి అంతగా క్యాప్చర్ కాలేకపోతుంది లైటింగ్కి. కానీ ఓకే, దగ్గర ఏదైతే చూపిస్తాం. అక్కడ ఏదో ఉంది లైటింగ్ దగ్గర ఏదైతే అందుకుంటే మనకు అదే చూపిస్తాం. ఓకే, చూపిస్తాం. ఇది చూపించాలి, అదే చూపించాలి అంతే. మీరే చూపిస్తే మనకి అక్కడ ఏదో ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గైస్ ఏదో తొట్టి మాదిరి సంథింగ్ ఏదో ఉంది. ఏంటిది? ఇది చర్లారెడ్డి హాల్, ఒక నిమిషం గైస్. ఓకే, చలపతి రెడ్డి హాల్ అంటే ఇక్కడ ఆయన ఏమన్నా చేశాడా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అక్కడికి ఏదో లోపల గృహ ఎంట్రీ కూడా ఉంది. ఇక్కడ ఏదో ఉంది, వెళ్దాం పదండి. బట్ నాకు తెలిసి ఏదో సంథింగ్ ఉన్నాయి, ఆన్ చేయలేదు అనుకుంటున్నాను. సంథింగ్ స్పెషల్. ఓహ్, ఇదేదో బాగుంది. ఓ సుభాష్, మనిదర్ ఉణర్ந்து కొళ్ళ ఇది మనిద కాదల్ అల్ల. దీంట్లో వాటర్ ఉంది మొత్తం. మొత్తం లైటింగ్ సెటప్ గైస్. లోపలేం లేదు, డొల్లా. అంటే అది ఫౌంటైన్స్ అనుకుంటున్నారా నైట్ టైంకి? అంటే ఫస్ట్ నైట్ టైం ఉండేది, ఇప్పుడు ఆపేసేది ఎందుకో. షట్, ఏం చేయలేం గైస్. చూసుకున్నట్లయితే నైస్. ఓ, ఇక్కడ ఏదో మళ్ళీ స్టెప్స్ మాదిరిగా ఉన్నాయి. మీరు ఒకవేళ కానీ ఇది ఆల్రెడీ మేము వచ్చాం, మేము క్యాప్చర్ చేసామంటే ఒకవేళ కామెంట్ చేయండి. మేమైతే రావడం ఇదే ఫస్ట్ టైం గైస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇదే లాస్ట్ టైం కూడా? ఇదే లాస్ట్ టైం కూడా కాదు, కానీ వస్తాం లవర్ తీసుకొని. ఇక్కడ తాపలు ఉన్నాయి, లవర్ని తీసుకొని. అంత లేదు మన మొగానికి. అది ఉండాలంటే. సో ఇంకో విషయం ఏంటంటే, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవ్స్ లోపల ఆక్సిజన్ అనేది ఉండదు. ఇక్కడ మనకు ఊపిరి పీల్చక కొంచెం కష్టం ఉంటది. సో దానికోసం ఇక్కడ బయట నుంచి ఫ్యాన్స్, పెద్ద ఫ్యాన్స్ అరేంజ్ చేసి, నెత్తికి తగులుతానే పెద్ద ఫ్యాన్స్ అరేంజ్ చేసి మనకు ఆక్సిజన్ అందిస్తున్నారు. ఆ పోటీ నేను చూపిస్తా.
గ్యాస్ వీడియో అయితే క్వాలిటీ అంత లేదు, అంటే ఫుల్ బ్లర్ వస్తుంది. మెయిన్ మనకు లైటింగ్ లేదు ఇక్కడ. మేము ఆల్రెడీ ఒక మొబైల్ ఫ్లాష్ కూడా వాడుతున్నాం. ఓకే చూద్దాం. సో ఈ కేవ్లో చాలా చాలా దారులు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దారి ఒక్కొక్క చోటు తీసుకెళ్తుంది, కానీ రిటర్న్ దారి ఒకటే, మళ్ళీ అది గుర్తుపెట్టుకొని రావాలి మనం. ఇక్కడ నుంచి వెళ్తే అసలు ఏమైనా ఉందా? సుభాషో ఫ్రెండ్స్ గ్యాస్ చూసుకున్నట్లయితే దొండి పైన తగులుతుంది. నాకు చూసి బెండ్ అయ్యి చూసుకొని ఆచి తూచి అడిగేయాలి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. చోటప్పుడే గ్యాస్ కొంచెం మిస్ గైస్. ఇది అమ్మా వాయమ్మో ఓర్నాయనో. గైస్ ఫస్ట్ హెయిర్ స్టైల్ చేసుకోవాలా. అపచ్చాంగ్ కిరికిరి. ఇటు చూడు కిరికిరి ఇంత దూరం ఉంది ఇది. గాయస్ నెక్స్ట్ లెవెల్ అంటున్నా గాయస్. నిజంగా ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే అసలు రావద్దండి. ఆక్సిజన్ లెవెల్ కూడా అంతంత మటుకే ఉంది ఇక్కడ. ఆల్రెడీ మాకు చెమటలు స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళే దారి ఉంది ఒరే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో దారి ఉందిరా. మళ్ళీ ఏదో మళ్ళీ ఇంకో దారి. పోతున్నాం. నాకు ఒకటి అర్థమైంది, మనం దారి తప్పడం ఖచ్చితం. ఏంది ఇక్కడ ఏదేదో ఉన్నాయి. ఓ సంథింగ్ స్టోర్ రూమ్ లాంటిది అనుకుంటా ఇది. ఒక్క లైట్ కూడా లేదు బ్రో. ఇదేంటో కూడా అర్థం కావట్లే. ఒరే నేలంతా తేమకుందిరా. ఆల్రెడీ వాన పడ్డట్టుంది గైస్. నేలంతా అయితే సారీ గృహాలలో వాన పడతాయిరా ఎర్రి పప్ప అని అంటారా. ఇది రియలైజేషన్. చూడరా పెట్టుతారు. వావ్ వా కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ. అదే చూడు కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మ. రాక్స్ అంటే వాటర్ కంటిన్యూ డ్రిప్ అవుతాయి కదా, అప్పుడు ఇట్లాంటి రాక్స్ అన్ని ఫామ్ అవుతాయి. కానీ ఇవి కొంచెం డేంజరస్ అనమాట. సినిమాల్లో చూస్తారు కదా ఊడి కింద పడిపోతుంది, అలాంటి రాక్స్ ఇది రియల్గా ఫామ్ అయిన రాక్స్ ఇది. చూసుకునేట్లయితే కాదు అసలు వేరే లెవెల్లో ఉన్నాయి గైస్. ఇవి ధర తేమగా కూడా ఉన్నాయి. అప్పుడే చెమటలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకే బంకమ్మన్ ఊరి అమ్మ జీవితం జారిపోతుంది కదా. వెళ్ళలే వీడికి గో ఎండ్ అయిపోయింది. చూసుకున్నట్లయితే గైస్ ఓ జారిపోతుంది. నిజంగా ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉంది. చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఇక్కడ కూడా ఏదో దారి ఉంది, కానీ ఇక్కడికి ఎండ్ ఆఫ్ ది లైన్ అనుకుంటా. ఎండ్ మొత్తం ఇక్కడికి సరిపోతుంది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కాళ్ళంతా అతుక్కుంటుంది ప్లస్ జారిపోతుంది, రెండు అవుతుంది. మొత్తం అతుక్కుంది. మా బ్రాండ్ కూడా అట్లే. సో ఫ్రెండ్స్ అలానే మీకు ఇంకొక చిన్న విషయం ఏంటంటే చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. రారా ముందుకు రారా. సో ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే, మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా చూడాలనుకుంటే, ఏదైనా మంచి లొకేషన్ విజిట్ అవ్వాలని ఉంటే మాకు ఆ లొకేషన్ని మీరు కమెంట్లో కూడా పిన్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా విజిట్ అయ్యి మీకోసం వీడియో చేస్తాను. అమ్మ తెలుసు అమ్మ బంటే ఏం అర్థం కావట్లేదు. రాళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, టేస్ట్ ఉంటాయా? చూసుకున్నట్లయితే ఇక్కడ దీంతో నుంచి నీళ్ళు అంటే ఏమంటారన్నా, నీళ్ళు స్టెప్స్ ఎక్కేటప్పుడు అయితే ఫీల్ బలింది గైస్. అంటే లైక్ ఏదో సాధించామనేది లేదు, కానీ ఒక లాగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎలా తగులుతుందో. సో మళ్ళీ మనం యాక్చువల్ బ్యాక్కి వెళ్ళాలి, కానీ ఇటు సైడ్ వెళ్ళొద్దు. మామూలుగా ఇందాక ఇటు వచ్చాము మనము, కానీ ఇప్పుడు ఈ సైడ్ ఇటు వెళ్దాం. అసలు కళ్ళు కూడా కనపరావట్లేదు. స్వావ్ ఇక్కడ ఏదో కొంచెం థింక్ బిగ్ యార్. ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కాలే గైస్. వావ్ నైస్. ఇది కదా ప్లేస్ అంటే. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ కొంచెం గాలాడుతుంది, గాలాడుతుంది. ఇంకా ఉందో లోపల ఇక్కడ కింద కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మా. మళ్ళీ రివర్స్ పోవాలా గాయస్? చూసుకున్నట్లయితే மனிதர் உணர்ந்து கொள்ள இது மனித காதல் அல்ல, அதையும் தாண்டி புனித లైటింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. చూసుకోవచ్చు. ఇప్పుడైతే మళ్ళీ వేరే లైన్లోకి వచ్చాం గైస్. అంటే అక్కడ ఇందాక రూట్ కొంచెం మిస్ అయ్యామన్నమాట. ఆల్రెడీ ఆడ వార్నింగ్ బోర్డు ఉంది, అంటే ఒకరు ఇద్దరు లేదా వెళ్ళొద్దండి, గ్రూప్గానే వెళ్ళండి అని. పోలేం మొత్తం పెట్రిఫైడ్.
మొత్తం అది బంకమన్నే. చూసుకుంది గైస్, అసలు కింద నడవడానికి కూడా కొంచెం కంఫర్ట్ లేదు అసలు, అతుక్కుంటుంది బంకమట్టి మాదిరి. అబ్బా, ఆక్సిజన్ లెవెల్ అయితే అసలు అంతంత మట్టిగా ఉంది గైస్, ఏం అర్థం కావట్లే. చెమటలు కూడా అది అలా ఉబ్బా మారి కాదు, అలా వేరేగా అయితే సంథింగ్ ఇస్ చూసుకోవచ్చు. లోపలికి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి అది ఎండేమో గైస్, డేంజర్ జోన్ ఏమో. డబ్బిలాలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గైస్ కోటిలింగాలు పాతాళ గంగ. వావ్. సరే గైస్, ఇప్పుడు మనం చూద్దాం గైస్. నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాను, చూద్దాం ఇందులో అసలు గైస్ పీక్స్ అసలు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దీంట్లో ఏముంటుంది, దీంట్లో ఏముంటుంది అనుకోవడం కాదు, ప్రతి దాంట్లో ఏదో కొంచెం వెరైటీ ఖచ్చితంగా ఉంటుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది అన్నింటిలో. బెలూన్ కేవ్స్. ఓకే గైస్, ఇది చూస్తే ఇక్కడ నుంచి మళ్ళీ మెట్లు వేరే లెవెల్ ఉంది గైస్. ఏదో షూటింగ్లలో ఉంటుంది కదా సెటప్ అంతా, షూటింగ్లలో కూడా ఇంతగా ఉండదేమో గైస్ అసలు. ఇక్కడ కూడా ఓకే అవుట్ గాయ్స్, వేరే లెవెల్ అంటున్నా గాయ్స్. అసలు కొంచెం నడవాలన్నా చూసుకొని నడవాలి గైస్. అమ్మా, నా అంత బొక్కడే పడతాను గైస్ ఇక్కడ. ఓ చూడొచ్చు మీరు. అమ్మా, అసలు ఆక్సిజన్ లెవెల్ కూడా ఏం లేదు గైస్. ఓకే, ఇక్కడైతే మనకు మనుషులు ఉన్నారు చూడండి. ఇక్కడ ఏముంది గైస్, ఇక్కడ ఏదో గైస్ ఆక్సిజన్ వస్తుంది. చూసుకున్నట్లయితే అది అక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్ పైప్, అక్కడ నుంచి ఆక్సిజన్ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యూ కూడా మంచిగా ఉంది. అంతసేపు నుంచి ఇప్పుడు కొంచెం అమ్మాయి హాయిగా ఉంది ఆక్సిజన్ తగ్గుతా అంటే. ఇది నో ఎంట్రీ జోన్, ఇక్కడ పోకూడదు, ఇక్కడ రైఫల్. ఇది ఇక దారి చూడండి, అది దారే లేనట్టుంటుంది. ప్రేమిస్తే ఈ మైకం మామూలని విన్నా, ఎదురైనా సందేహం సరదా పడుతున్నా. నీకు ఎప్పుడు ఏం అర్థం కాదురా, నీకు ఎప్పుడు ఏం అర్థం కాదురా. ఓ अलग-अलग మై గైస్, రియల్లీ గైస్, మై ఓ 24 hours డిప్రెషన్ గైస్. యా రియల్లీ 24 hours డిప్రెషన్. ముందు వాళ్ళు నవ్వుతుంటారు గైస్ నన్ను చూసి, కానీ అంత కామెడీ పీస్ కాదు మీకు. ఇక్కడ నుంచి మళ్ళీ 2 దారులు మారుతున్నాయి. అటు ఒక దారి, ఇటు దారి. దారులు ఉన్నాయి గైస్. ఏముంది అక్కడ పేరు చూడ, మాయా మందిరం, పాతాళ గంగ. ఇటు వెళ్తే మాయా మందిరం, ఇటు వెళ్తే పాతాళ గంగ. అయితే ఇటు పోదాం ఫస్ట్. మనకు మాయా 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 ఓ మై మాయా. చిన్న సెకండ్ ఎవరా నీలా? ఇప్పుడు అలాగే ఉంటది లేరా. ఇక్కడ నుంచి మళ్ళీ 2 దారులు రా. ఇక్కడ మళ్ళీ 2 దారులు. ఇటే పోదాం గైస్. చూసినదైతే అసలు వ్యూ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది, కానీ కొంచెం డేంజరస్ గా అనుకోవచ్చు. ఆక్సిజన్ లెవెల్ కూడా అంతంత మట్టుకే ఉంది. ఈ డైలాగ్ ఇప్పటికి 30 సార్లు కొట్టినావు నువ్వు.
గాయస్ ఇదైతే పూర్తి ఇంకొక గాయస్. ఏం పేరు దీనికి ఇచ్చినాడు? మాయా గంగ, సారీ ఏదో మర్చిపోయా. పాతాళ గంగ కాదు, మాయా మందిర. మాయా మందిరం. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఫ్రెండ్స్, ఇది మాయా మందిరం. అచ్చా ఇదే గైస్. చూసుకున్నట్టయితే ఇదో ఇక్కడ గాలి వస్తుంది గాయస్. అన్న హెయిర్ కూడా కదులుతుంది చూడండి. ఇదో అక్కడ పైప్ ఉంది కదా, పైప్ నుంచి వస్తుంది. కొద్దిసేపు ఉండి ఆక్సిజన్ తీసుకొని పోదాం. ఇక్కడ వేశారు గైస్ మాయా మందిర్. మాయా ఇక్కడ ఏముందో కిందికి బాణం వేశారు. ఇక్కడ చేసి ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఏదో 2 హోళ్ళు. పాతాళ గంగ పోదాం గైస్. ఇప్పుడే మాయా మందిర్ నుంచి ఎండుకు వచ్చాం. ఇక్కడ చూసే కోటిలింగాలు అని ఉంది. అక్కడికి వెళ్తున్నాం. అన్న ఆల్రెడీ అక్కడ వెళ్ళిపోతున్నాడు. మనం ఇంకా వెళ్ళాలి. ఆ శివయ్యను దర్శించుకోవాలి. నాలో ఉన్న బాధలని చెప్పాలి, కక్కాలి. గైస్ అక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇంకోటి ఏదో ఉంది గైస్. కిందికి స్టెప్స్ ఉన్నాయి. పిచ్చా పీక్స్ గైస్ అసలు ఇది. చూపించా. నాకు డౌట్ స్టార్ట్ అయింది. మాయా మందిరం అన్నారు, దాంట్లో మాయ లేదు, మందిరం లేదు. కోటిలింగాలు అన్నారు, ఇక్కడ కోటి లేదు, లింగాలు లేదు. 80 రా. ఏం లేవు గైస్ కోటిలింగాలు. గైస్ దీంతో అయితే ఆక్సిజన్ వస్తుంది. ఏదో కోటిలింగాలు అని ఏదో చెప్పుకుందాం చేసాం అనుకున్నా, బట్ ఏం లేవు. మిస్ యూ. బాయ్. బాయ్ అంటే బాయ్ కాదు, ప్రస్తుతానికి మిస్ యూ అంతే. ప్రస్తుతానికి కూడా కాదు, ఆల్మోస్ట్ మిస్సింగ్. సో కొన్ని సిచ్యువేషన్లు ఎలా ఉంటాయంటే గైస్, మన అనుకున్న వాళ్ళే ఇస్తారు మంచిగా. బయటకు చేపల మసాజ్లు అయ్యేం చేయించుకున్నాం. అట్టగాదన్నా బయటికి, అట్టగాదు బయటికి. గ్యాస్ ఇక్కడైతే ఇంకోటి ఉంది. ఇందాక మేము వచ్చిన రూట్ అయితే ఇదో ఇది, కానీ ఇప్పుడు ఇందాక చూపించా కదా స్టెప్స్ ఏ ఉన్నాయని, ఇప్పుడు అదైతే ట్రై చేస్తున్నాం. అసలు కావట్లేదు గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్న కూడా చాలా ఇరకాటంగా దిగుతున్నాడు. నేను కెమెరా పట్టుకున్నాడు కాబట్టి ఇంకా చూసి జాగ్రత్తగా దిగాలి. అందులో నాకు ఒక బ్యాగ్ ఉంది మళ్ళీ. ఓ మెల్లగా చెప్పినా చూసారుగా గైస్. మరి ఎవరో మన కోసం వాటర్ బాటిల్ పెట్టుకున్నట్టు రైడా. నువ్వు దేవుడు స్వామి. తాగొచ్చంటావా? ఎప్పుడుదో ముట్టి పెట్టి పోయింది. వద్దులే వద్దులే గైస్. అమ్మా కొంచెం దిగనికే పానాలు ప్యాక్స్ అయ్యాయి గైస్. అవుట్ బయటకు దారి అంటే ప్రస్తుతానికి మేము బయటకు వెళ్తున్నాం గైస్. మళ్ళీ వస్తాం అంటే ఏం కాదు, ఇంకా అక్కడి నుంచి అవుటింగ్ ఇదే గైస్. యాక్చువల్గా ఇంకా చాలా మిగిలింది అనమాట. కానీ యాక్చువల్గా ఏంటంటే అంత లెంత్ వీడియో చేసినా మీకు ఇంట్రెస్ట్ రాదు, తిరగడానికి మాకు ఇంట్రెస్ట్ రాదు. కానీ ఏంటంటే ఒకసారి వన్ టైం ప్రతి ఒక్కరి లైఫ్లో వన్ టైం విజిట్ చేయాల్సిన ప్లేసే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో బయటికి వచ్చి బాయ్ చెప్తాం. ఇంకా చాలా ఉంది ఇక్కడ, అవి చూపిస్తాం మీకు. ఏం లేక కేల్కతం దుకాన్ బంద్. ఈ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం గైస్. ఎందుకంటే ఇష్టం అంటే ఇష్టం. కొన్ని ఏం చెప్పలేం బయటికి, మనలో మనం బాధపడుతూ గడిపేయాలి అంతే. ఆ బాధను చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది అంతే. ఏం మాట్లాడుతున్నా నీకన్నా అర్థమవుతుంది అంటారంతా. ఆక్సిజన్ లేక ఇట్లా మాట్లాడుతున్నాను అంతే. ఓకే గైస్, మీకైతే కొందరికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా రాదు. అవి అయితే ఖచ్చితంగా రావద్దండి. చూడాలి, అన్నీ చూడాలి, అన్నీ చేయాలి, కానీ ప్రాణం మీద తెచ్చుకోకూడదు కదా. ఓకే బాయ్.